రాముడికి తండ్రి రాముడే, సీతకు తల్లి సీతే. నేను అడిగానండి ఆయన ప్రత్యక్షంగానే, అయ్యా ఆధారం చూపించండి. రామాయణమా, వేదమా, ఏంటి మీకు ఆధారం? రాముడికి తండ్రి రాముడా? మరి రాముడేం అయోజనుడు కాదు, కౌశల్యకు పుట్టాడు. మరి కౌశల్యకు పుట్టిన రాముడే రాముడికి తండ్రి అయినప్పుడు రాముడికి కౌశల్య ఏమైతుంది? భార్య, తల్లి. అలాగే సీతకు తల్లి సీతే. మరి తండ్రి అంటే ఆమె అయోనిజు కాబట్టి తండ్రి అక్కర్లేదా? అంటే ఇప్పుడు మరి సునయన గారు ఏమైతారు? సీత గారి తల్లి అంటే జనక భార్య తల్లి అవుతుందా, సవిత అవుతుందా? ఏమిటి లాజిక్? అంటే మాట్లాడేటప్పుడు ఒక ఉచ్చం నీచం. మనం పెద్ద పదవిలో ఉన్నాం. అంటే పురాణాల ప్రకారం కూడా జనకుడు నాగలి దురుతుంటే అమ్మవారు ఆ పెట్టెలో దొరుకుతుందండి. అందుకే మనం ఏమనుకుంటామంటే ఆమె భూమిలోంచి పుట్టింది. అవును, భూదేవి తల్లి. అవును, మనకి పురాణాల్లో కూడా అంటే సినిమాల్లో లవకుశ సినిమా చూసారనుకోండి, ఆమె భూమిలో కలిసిపోతుంది. తల్లి నాకు ఎవరు వద్దు, నువ్వు తీసుకెళ్ళమని భూదేవి వచ్చి తీసుకెళ్తుంది. అది మనకు తెలిసిన పురాణం. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు, శ్రీదేవి, భూదేవి. ఆ భూదేవి కూతురు సీత, అంతే కదండి, భూమిజ, భూమిపుత్రి. మరి విష్ణుమూర్తితోటి పెళ్ళి అంటే మరి తల్లితోటి ఇస్తున్నారా, కూతురికి ఇచ్చి చేస్తున్నారా తన్ని?